హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగమ్మ. ఈరోజు వీడియో ఏంటి అంటే కెంట్ వాటర్ ప్యూరిఫైయర్కి ఉన్న ఫిల్టర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇన్లెట్ వాటర్ వాల్ అనేది ఆఫ్ చేసుకొని ఫిల్టర్కి ఉన్న ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ని అయితే తీసేసేసి దాన్ని గోడ మీద నుంచి తీయాలన్నమాట. తీసిన తర్వాత దాని క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలీదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. 6 మంత్స్ అయితే అయిపోయింది. సో 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోమని చెప్పారన్నమాట మాకు. చూసారా దాని లోపల ఎంత మట్టి మట్టిగా అయిపోయిందో. కావేరీ వాటర్కి చాలా మట్టి హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో బాగా మట్టి పట్టేసింది. మేము వాషర్ని అయితే తీసి పక్కన పెట్టాం, దాన్ని అయితే పారేయకూడదు. చూపిస్తాను చూడండి. చూసారా, అది వాషర్ పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే మేము స్క్రబ్ పెట్టి నీట్గా వాష్ చేసుకుంటున్నాము. నీట్గా వాష్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే దాని లోపల ఉన్న సాలిడ్ వైర్ కంట్రోలర్ చూసారా ఎంత మట్టి అయితే పట్టేసింది దానికి. దీని అయితే మేము నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం. అండ్ వాషర్ కూడా దానికి సెట్ చేసి పక్కన పెట్టాము. అండ్ దీన్ని ఎలా వాష్ చేసుకోవాలంటే వాటర్ ఫ్లో అనేది బాగా ఎక్కువ పెట్టి దాని కింద పెట్టి దాన్ని అలా గట్టి గట్టిగా కొడుతూ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత వైట్గా అవుతుంది అది. సో మేము ఎలాగోలా కొట్టి 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 దాన్ని అయితే వైట్గా చేసుకున్నాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే దాన్ని అయితే తీసి మళ్ళీ ఫిల్టర్లోకి వేసేసేసి దాని క్యాప్ అయితే బిగించాం అనమాట. మేము మర్చిపోమాకండి, క్యాప్ పెట్టే ముందు ఆ వాషర్ అనేది కంపల్సరీ పెట్టాలి, దాన్ని పారేయమాకండి. సో క్యాప్ పెట్టేసిన తర్వాత దాన్ని యథాస్థానంలో గోడకి పెట్టేయాలి. గోడకు పెట్టేసిన తర్వాత మీరు పైప్స్ పెట్టేటప్పుడు ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అటు ఇటు పెట్టమాకండి. దాని మీద మెన్షన్ చేస్తుంది, చూసుకొని ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాటర్ పైప్స్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇన్లెట్ వాటర్ వాల్ అనేది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకుంటే అందులోకి వాటర్ అనేవి పోతాయి. అంతే అండి, సింపుల్గా ఈజీగా అయిపోయింది. సో నా వీడియో నచ్చితే ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.